మీడియాలో కవర్ చేయాలి. ఎందుకంటే ఇది తెలంగాణలో ఉన్న ప్రతి పౌరునికి తెలవాలి. అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి కూడా ఇవాళ తెలవాలి. కాబట్టి దయచేసి మీ అందరు కూడా ఖచ్చితంగా చూపించాలని మీ అందరు కూడా కోరుతా ఉన్నాను. ఇవాళ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది మన భారతదేశంలో వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది మొన్న జరిగింది. చాలా విచిత్రంగా మరొక్కసారి రేవంత్ రెడ్డి గారు అడ్డంగా మరొక్కసారి తెలంగాణ ఎంపీల ఓట్లు అమ్ముకున్నది అడ్డంగా మరొక్కసారి దొరికిపోయిండు. ఇలా ఓటు నోట్లో ఏ విధంగా అయితే అడ్డంగా రేవంత్ రెడ్డి గారు దొరికినరో అదేవిధంగా ఇవాళ ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో కూడా ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఓట్లన్నీ కూడా బీజేపీ పార్టీకి అమ్ముకుంటూ అడ్డంగా దొరికిపోయిండు. నేను ఉట్టి గాలికి మాట్లాడతలేను, మీకు ప్రూఫ్స్తో సహా ఇప్పుడు మీకు చూపిస్తా. ఒక్కసారి మీ అందరు కూడా చూడొచ్చు. ఇలా ఇది జైరామ్ రమేష్ గారు ట్వీట్ చేసిండ్రు. ఏమని ట్వీట్ చేసిండ్రు? మా ఇండియా వాళ్ళకి సుదర్శన్ రెడ్డి గారికి ఇలా జైరామ్ రమేష్ గారు ట్వీట్ ఏమని చేసిండ్రు? సుదర్శన్ రెడ్డి గారికి 315 ఓట్లు పడ్డాయి. ఇది ఆపోజిషన్ పార్టీస్ 100%గా వచ్చి ఓట్లు వేసిర్రు. ఇది 315 ఓట్లని స్వయంగా జైరామ్ రమేష్ గారే ట్వీట్ చేసిండ్రు. నేను చెప్పింది ఏం కాదు, ఇది జైరామ్ రమేష్ గారు ట్వీట్ చేసిర్రు. ఇది అందరు కూడా సరిగ్గా చూసుకురు కదా, కావాలంటే చదివి కూడా వినిపిస్తా. జైరామ్ రమేష్ గారు ట్వీట్: ద ఓటింగ్ ఇన్ ద వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఈజ్ ఓవర్. ద ఆపోజిషన్ has stood united. All its 315 MPs have turned up for voting. This is an unprecedented 100% turnout అని ఇలా జైరామ్ రమేష్ గారు ట్వీట్ చేసిండ్రు. వీళ్ళు ట్వీట్ చేసిన తర్వాత ఏమైంది? ఇలా యాక్చువల్గా ఓట్లు ఎన్ని పడ్డాయి? జైరామ్ రమేష్ గారేమో 315 ఓట్లు పడ్డాయని చెప్తాడు. కానీ ఎలక్షన్ కమిషన్ ఎంత డిక్లేర్ చేస్తుంది? సుదర్శన్ రెడ్డి గారికి పడ్డ ఓట్లు కేవలం 300 ఓట్లని మాత్రమే ఇది ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేస్తుంది. ఇది చూడొచ్చు మీరు. ఇడిదికేమో జైరామ్ రమేష్ గారు ట్వీట్ ఉంది, 315 ఓట్లు. ఇడిదిక్కు మన ఆన్లైన్ వాళ్ళ ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసింది 300 ఓట్లు మాత్రమే పడ్డాయి, 452 మాత్రం బీజేపీ సపోర్ట్ చేస్తున్న క్యాండిడేట్కి పడ్డాయి అనేది క్లియర్గా ట్వీట్ చేసిండ్రు. ఇది అయిపోయిన తర్వాత ఇది ఇండియా టుడే నేషనల్ ఛానల్లో కూడా 300 ఓట్స్ మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన సుదర్శన్ రెడ్డి గారికి పడ్డాయి అనేది క్లియర్గా ఇగోండి మీరు చూడొచ్చు. ఇది కూడా చూడొచ్చు ఇండియా టుడేది. ఇలా ఇండియా టుడే తర్వాత ఎన్డీటీవీలో కూడా ఆన్లైన్లో వాళ్ళు వేసింది కేవలం 300 ఓట్స్ మాత్రమే కాంగ్రెస్ క్యాండిడేట్కి దొరికిన ఓట్లు పడ్డాయి అనేది క్లియర్గా దీంట్లో మీరు చూడొచ్చు. ఇవాళ నేను అనేది ఏంటంటే, ఇలా జైరామ్ రమేష్ గారేమో 315 ఓట్లు పడ్డాయని చెప్తాడు. మరి 300 ఓట్లే ఎట్లా పడ్డాయి అంటే 15 ఓట్లు ఎటుపోయినాయి అంటే ఈ 15 ఓట్లల్లో 8 తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఓట్లన్నీ కూడా బీజేపీ క్యాండిడేట్కి ఇలా ఓట్లు వేసిండు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే అంత స్పష్టంగా మీరు చూడవచ్చు. ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తా. ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇగోండి రేవంత్ రెడ్డి గారు వారి ఎంపీలందరూ కూడా పోయి నిర్మలా సీతారామన్ గారికి కలిసి బొకే ఇచ్చి మేము ఓట్లు మీరు చెప్పినట్టు ఓట్లు మేము ఖచ్చితంగా బీజేపీ క్యాండిడేట్కి వేసిరు మా ఎంపీలని ఇగోండి ఇది క్లియర్గా చూపిస్తా ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరియు వాళ్ళ ఎంపీలందరూ కూడా పోయి మేము ఓట్లు వేసినామని నిర్మలా సీతారామన్ గారికి షాల్వా కప్పి బొకే ఇచ్చింది మీరు స్వయంగా చూస్తూ ఉన్నారు. ఇక నిర్మలా సీతారామన్తో పాటు నితిన్ గడ్కరీని కూడా ఆ రోజు
నితిన్ గడ్కరీని కూడా కలిసిండ్రు. మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది ఎవరు పెట్టిర్రు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీఎంఓ ఆఫీస్ పెట్టింది, తెలంగాణ సీఎంఓ ఆఫీస్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఇగోండి ఆయన దాంట్లో నుంచే నేను కిందికి తీసిన, ఇగోండి ఇది పెట్టింది, మీరు చూడొచ్చు, క్లియర్గా చూడొచ్చు. దీంట్లో నితిన్ గడ్కరీకి ఇచ్చిర్రు. సరే వీళ్ళిద్దరిని ఎందుకు కలిసిర్రా బాబు అని మేము అడిగితే మేమేదో తెలంగాణ అభివృద్ధి కోసం కలిసినామనో ఏదో అని చెప్తుండొచ్చు. సరే మంచిది, అట్లనే కూడా చెప్దాం. మరియు ఎలక్షన్ అయినాక స్పీకర్ని ఎందుకు కలిసిర్రు? ఇగోటి స్పీకర్ని కూడా కలిసి మొత్తం ఎంపీలు మనోళ్ళందరూ కూడా స్పీకర్ని కలిసి ఇవాళ వాళ్ళ కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు, శాల్వాలు కప్పి బొకేలు ఇచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇది స్వయంగా చూడొచ్చు. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. దీనికంటే పెద్ద ఎవిడెన్స్ ఏమి కావాలా? ఇలా 315 ఓట్లు పడ్డాయనేమో జయరాం రమేష్ గారు చెప్తారు. వాళ్ళకి యాక్చువల్గా పోలింగ్ అయిందేమో కేవలం 300 ఓట్లే ఉంటాయి. దాంట్లో 15 ఓట్లు తక్కువ పడతాయి. ఆ 15 ఓట్లల్లో బాజాబ్తు 8 తెలంగాణకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు బాజాబ్తు బీజేపీ క్యాండిడేట్కి ఓటేసిరని ఖచ్చితంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఓటింగ్ అయిపోయిన నిమిషమే నిర్మలా సీతారామన్ని కలుస్తారు, ఇలా నితిన్ గడ్కరీ గారిని కలుస్తారు, ఇలా స్పీకర్ని కలుస్తారు. ఇలా మరి దీని అర్థం ఏంటిది? ఖచ్చితంగా ఇలా తెలంగాణకి మరొక్కసారి రేవంత్ రెడ్డి గారు ద్రోహం చేసిరనేది చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇలా ఒక్కటేసారి ఆలోచన చేయండి. ఇలా తెలంగాణకి ఏ విధంగా అయితే ఉద్యమంలో ద్రోహం చేసిండో అదేవిధంగా ఇవాళ మళ్ళా చంద్రబాబు నాయుడు గారితో లింకు పెట్టుకొని ఇవాళ నరేంద్ర మోడీ గారిని అప్రోచ్ అయ్యి ఇవాళ వాళ్ళ ఓట్లన్నీ కూడా ఇవాళ తెలంగాణ ఎంపీల ఓట్లన్నీ కూడా అమ్ముకున్నది స్వయంగా మీరు చూస్తూ ఉన్నారు. దీంతోపాటు స్వయంగా ఏమని చెప్పిర్రు? ఇవాళ నాకొక్క 3 కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కలిసిర్రు. లేట్గా ఎందుకు పెడుతున్నా? 4 రోజులు లేట్ ఎందుకు అయింది రిజల్ట్ అయిపోయినాక కూడా 4 రోజులు లేట్గా ఎందుకు పెడుతున్నా అనేది కూడా చెప్తా ఉన్నాం. నాకు 3 కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కలిసిండ్రు. ఇక వాళ్ళు నా దగ్గర మిత్రులు కాబట్టి వాళ్ళ పేర్లు నేను చెప్తలేను. కానీ వాళ్ళు కలిసి స్వయంగా వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, మేమందరం కూడా బీజేపీ క్యాండిడేట్కి ఓటేసినాం, రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు, మేము చేసినాము, మరి ఇది ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి అందరికి కూడా చెప్పు అని స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఆ సంబంధించిన 3 ఎంపీలు ఎవరైతే నన్ను కలిసిండ్రో వాళ్ళు చెప్పమంటేనే నేను చెప్తా ఉన్నా. మరి అప్పటిదాకా దీని మీద స్టడీ చేయలే. వాళ్ళు చెప్పిన తర్వాత నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినోనే కదా, నాకు కూడా కాంగ్రెస్ పార్టీ మిత్రులు ఢిల్లీలో, ఇండియా వైడు, అక్కడ ఇక్కడ నాకు కూడా ఉంటారు కదా. వాళ్ళకు కూడా ఫోన్ చేసిన, అన్న ఏం నడుస్తుంది అన్న, ఏం చేసిండ్రు, ఏం కథ, ఏం నడుస్తుంది అని అడిగితే బాజాబ్తు 15 మంది ఎంపీలు అమ్ముడు వేయరు, ఆ 15 మంది ఎంపీలు అమ్ముడు వేయింది వాస్తవం, అండ్ల మీ తెలంగాణ ఎంపీలు 8 మంది అమ్ముడు వేయింది వాస్తవము అని స్వయంగా వాళ్ళ ఎంపీలు, నా మిత్రులు, ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాత మిత్రులు, ఢిల్లీలో కావచ్చు, ఇంకా చాలా రాష్ట్రాలలో వాళ్ళందరూ కూడా నాకు చెప్తే నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇవాళ రాహుల్ గాంధీ గారేమో ఓట్ చోరీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా ఓట్ చోరీ అవుతుంది ఎక్కడ? స్వయంగా తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రే ఓట్ చోరీ చేసుకొని బీజేపీ పార్టీకి వేస్తుంటే నిజంగా దీని గురించి ఏడవాలా నవ్వాలా నాకు అర్థమవుతలేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు మీరు స్వయంగా ఇలా ఈ ఘనత అనేది రేవంత్ రెడ్డి గారికే తగ్గుతుంది. ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి గారు స్వయంగా సుప్రీంకోర్టు జడ్జి, మాజీ జడ్జి అయిన సుదర్శన్ రెడ్డి గారిని మోసం ఎట్లా చేయబుద్ధి అయిందయా నీకు అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు మోసం చేసినావు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా తెలంగాణ బిడ్డ అయిన సుదర్శన్ రెడ్డి గారికి నీకు ఎట్లా మోసం చేయబుద్ధి అయింది? ఎప్పుడు కూడా నీ గురుదక్షిణ చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి ఇస్తూనే ఉంటావా? ఎందుకు అమ్మి ఓట్లన్నీ తెలంగాణ అన్నీ కూడా తీసి బీజేపీ పార్టీకి ఎందుకు వేసిండు? యావత్ తెలంగాణ సమాజానికి నువ్వు జవాబు చెప్పాలి. సుదర్శన్ రెడ్డి సార్, మీరంటే మాకు చాలా గౌరవం, కానీ మీ వెన్నుపోటు మిమ్మల్ని ముందలు పంపించిర్రు, వెన్నుపోటు పొడిచిర్రు. ఇవాళ ఆయన ఏం చెప్తుండు బయట రేవంత్ రెడ్డి గారు? రాహుల్ గాంధీ గారు చెప్పిర్రు, నేను క్యాండిడేట్ పెట్టినా, మోడీ గారు చెప్పిర్రు, నేను ఓట్లు వేసినా అని చెప్తా ఉన్నాడు. ఇది వాస్తవం కాదా? నేను చెప్పింది ఏదైనా అబద్ధం ఉందా?
మరి నిజంగా లేకపోతే ఎలక్షన్లు అవుతుంటే ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ అయిపోయాక మీరు బీజేపీ పార్టీ మంత్రులను కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? బీజేపీ పార్టీకి సంబంధించిన మంత్రులని ఎందుకు కలిసిండ్రు? దీనికి జవాబు చెప్పండి. బాజాబ్తు తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి గారు మరొక్కసారి తెలంగాణని మోసం చేసిన అనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గారికి అలవాటు అయిపోయింది, ఆయనకు అమ్ముకోవడం అలవాటు కదా. ఇలా Group 1 పోస్టులని మొన్న మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు చెప్పినట్టు 1700 కోట్ల రూపాయల స్కామ్ చేసిర్రు, అదే అమ్ముకున్నాడు. నిన్నగాక మొన్న స్వయంగా చూసిర్రు మిర్యాల కూడా ఎమ్మెల్యే గారు, వాళ్ళేమో యూరియా బస్తాల లోడ్ లారీలు అమ్ముకుంటుర్రు. ఇవాళేమో స్వయంగా వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన ఓట్లు, ఎంపీ ఓట్లు ఇవాళ మళ్ళా అవి కూడా అమ్ముకున్నారు. ఇలా అన్నీ అమ్ముకున్నాడే ఈ రాష్ట్రంలో. ఇది వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంకొకటి కూడా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారితో ఎట్లా వ్యవహరిస్తున్నాడో స్వయంగా చెప్తా మీకు. ఇలా ఇంకోటి చెప్పిన, ఇలా రాహుల్ గాంధీ గారేమో స్వయంగా ట్వీట్ చేస్తారు. ఏమని ట్వీట్ చేస్తారు? ఈడీ, సిబిఐ, ఐటీ అనేది ఇవేమో కేవలం బీజేపీ సంస్థల్లా ఉన్నాయి తప్పితే ఇవి కాదు అంటాడు. ఈయనేమో కాళేశ్వరం ఎంక్వైరీ అని చెప్పి సిబిఐ ఎంక్వైరీకి వేస్తాడు. మరి ఇది రాహుల్ గాంధీ గారేమో సిబిఐ అనేది బీజేపీ సంస్థ అని అంటున్నాడు. మరి నువ్వు ఎవరితో చర్చ చేసుకొని సిబిఐ ఎంక్వైరీ చేయించినావు? మంచిది, అదొక్కటి అడ్డంగా దొరికినావు. మళ్ళీ అక్కడ కూడా అది అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ చేసేటప్పుడు పాపము ఏ ఒక్క మంత్రికి వాళ్ళ క్యాబినెట్లో సిబిఐ ఎంక్వైరీ చేస్తుండని ఎవరికి కూడా తెలియదు. అందరు కూడా సిట్ వేస్తుండో ఏసీబీ వేస్తుండో అనుకున్నారు. కానీ మంత్రులే ఆశ్చర్యపోయినరు. ఇలా మంత్రులే స్వయంగా సిబిఐకి ఎందుకు ఇచ్చిండు ఇలా అనేది మొత్తం గుసగుస పెడతా ఉన్నారు. ఇలా వాస్తవంగా చెప్పాలంటే ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చూస్తుంటే నాకు చాలా జాలేస్తూ ఉంది. అది కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ మంత్రులు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళని చూస్తుంటే జాలేస్తూ ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రియా లేకుంటే ఈయన బీజేపీ పార్టీ ముఖ్యమంత్రియా మాకైతే అర్థమైతే లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకులని చూస్తుంటే జాలేస్తూ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని తీసుకుపోయి నడి సముద్రంలో ముంచుతూ ఉన్నాడు. మొత్తము బీజేపీకే సాయం చేస్తూ ఉన్నాడు. ఇలా నరేంద్ర మోడీ గారు ఏది చెప్తే అది ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇలా ఒక్కటి నేను అడుగుతా ఉన్నా, ఇలా బీజేపీ వాళ్ళకి రేవంత్ రెడ్డి గారికి ఇలా టైఅప్ లేకపోతే నేను మరొక్కసారి సవాలు విసురుతా ఉన్నా. ఇలా Group 1 ఎగ్జామ్ మీద బాజాబ్తు ఇలా Group 1 పోస్టులో అమ్ముకున్నారు మీరు అని బాజాబ్తు మేము చెప్పినాం. హైకోర్టు కూడా చాలా సీరియస్గా దాని మీద ఆర్డర్ ఇచ్చింది. మరి మీకు దమ్ముంటే, మాకు ఇష్టం లేదు కానీ భాషకు చెప్తున్నాం, దమ్ముంటే మీరు ఈ Group 1 దాని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యండి. ఆనాడు బండి సంజయ్ గారు మా పప్పుడు Group 1 అయినప్పుడు ఎంత హంగామా చేసిండ్రు మీరు గుర్తు తెచ్చుకోండి. మరియు ఇవాళ Group 1 మీద ఇంత పెద్ద స్కామ్ అయితే బండి సంజయ్ గారే ఈ భారతదేశానికి హోమ్ మినిస్టరు. మరి బండి సంజయ్ గారు, మీరు రేవంత్ రెడ్డి గారు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు టైఅప్ లేకపోతే Group 1 మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యండి. ఎందుకు దాని మీద వెయ్యరు? ఎందుకంటే వాళ్ళు టైఅప్ ఉన్నారు కాబట్టి. ఎక్కడ వేస్తారు? వెయ్యరు. కానీ దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ తెలంగాణ బిడ్డ అయిన సుదర్శన్ రెడ్డి గారు నిలబడితే వారికి వెన్నుపోటు పొడిచింది ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మరోసారి చెప్తున్నాం, మీ అందరికి గుర్తు చేస్తున్నాను. రాహుల్ గాంధీ గారు చెప్పిర్రు, నేను నిలబెట్టినా. కానీ నరేంద్ర మోడీ గారు చెప్పిర్రు, ఓట్లు మాత్రం బీజేపీకి వేయించిన. ఇది వాస్తవం. ఇది నేను చెప్పింది. ఇది ఆలోచన చేయండి. నేను చెప్పింది వాస్తవమా కాదా ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా చెప్తున్నా, వాళ్ళ ఉన్న నాయకులకు కూడా చెప్తున్నా, ఇవాళ నేను ప్రెస్ మీట్ పెట్టగానే మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఇష్టం ఉన్నది తిడితే నాకేం అయ్యేది లేదు, పోయేది లేదు. కానీ
మీ గుండె మీద చెయ్యేసుకొని మీరు ఆలోచన చేయరి. ఇలా కాంగ్రెస్ పార్టీని నడి సముద్రంలో ముంచుతున్నా లేదా? ఇలా ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలకి ఎవరికన్నా ఏదన్నా పోస్టులు ఇస్తుర్రా? మీరు కష్టపడి ఓట్లేస్తే అధికారంకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి ఏ ఒక్క కార్యకర్తనన్నా ఏ ఊర్లన్నా పట్టించుకుంటుండా రేవంత్ రెడ్డి గారు? ఇది మీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచన చేయండి. నన్ను తిట్టుకొని నాకు ఫరక పడలేదు, కానీ మీరు కూడా వెనుక నేను తిట్టేటి రేవంత్ రెడ్డిని మీరు కూడా గవే తిడుతురు కదా. మీరు బయటికి చెప్పలేకపోతున్నారు, నేను బయటికి చెప్తున్నా, గదే డిఫరెన్స్ కదా నేను చెప్పింది. కాబట్టి ఇవాళ మీకు అందరు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ ఇది చాలా సీరియస్ అయిన అలిగేషన్ ఇది నేను చేసింది. ఇది ఖచ్చితంగా ప్రతి మీడియాలో కవర్ చేయాలి. ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా బీజేపీ క్యాండిడేట్ అయిన వారికి ఇవాళ ఓట్లు వేసిండ్రు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లలో. దిస్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దీని మీద కూడా ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఇలా ఎట్లావో, ఎందుకంటే దీని మీద ఏ ఎంక్వైరీ ఏమన్నా కూడా వేయరు, ఎందుకంటే దాని మీద ఓటింగ్ కాబట్టి దాని మీద వేయరు. కానీ దీని మీద ఇది చెప్పింది నిజం. మరి జయరాం రమేష్ 315 పక్కా పడ్డే ఓట్లు అంటే మరి ఎలక్షన్ కమిషన్ ఏమో 300 ఓట్లు పడ్డాయని ఎట్లా చెప్తుంది భయ్? ఇది కావాలంటే ఒక్కసారి ఆ వీడియో కూడా ఇంటారంటే మీరు వినండి. ఒకసారి ఎలక్షన్ కమిషన్ చెప్పిన వీడియో మీకు ఒక్కసారి వినిపిస్తా. ఆయన కూడా డిక్లేర్ చేసిన ఓట్లు మీరు అందరు కూడా ఒక్కసారి వినాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఆ వీడియో కూడా మీకు చూపిస్తా, వాళ్ళ ఎలక్షన్ డిక్లేర్ చేసింది. has secured 300 first preference votes and Shri C.P. Radhakrishnan has secured 452 first preference votes. విన్నారు కదా, మళ్ళొక్కసారి వినిపిస్తా, ఒక్కసారి వినండి. Shri Buchi Reddy Sudarshan Reddy has secured 300 first preference votes and Shri C.P. Radhakrishnan has secured 452 first preference votes. విన్నారు కదా ఏం చెప్పింది ఎలక్షన్ కమిషన్? 300 ఓట్స్ పడ్డాయని ఎలక్షన్ కమిషన్ క్లియర్గా డిక్లేర్ చేసిర్రా. మరి జయరాం రమేష్ గారు 315 ఓట్స్ పడ్డాయని జయరాం రమేష్ గారు ట్వీట్ చేసిండ్రు. ఈ 15 ఓట్లు ఎవరు దొంగతనం చేసిర్రు అంటే, ఈ 15 ఓట్లల్లో 8 ఓట్లు తెలంగాణ ఎంపీలయే. నేను బల్లా గుద్ది చెప్తున్నా మళ్ళా. ఇవి 8 ఓట్లు, ఈ 15 ఓట్లు దొంగతనం అయిన దాంట్లో 8 ఓట్లు మాత్రం తెలంగాణ ఎంపీలే. అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నా అంటే, ఇగో మీరే చూడుర్రి, ఇగోర్రి మరొక్కసారి చూపిస్తున్నా, మీరే చూడండి. ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఎంపీలందరూ కూడా స్పీకర్ గారిని కలుస్తారు. మరియు మళ్ళొక్కసారి ఇగోండి నితిన్ గడ్కరీ గారిని కలుస్తారు, నిర్మలా సీతారామన్ గారు కలుస్తారు. ఎంపీలందరూ వేరే పార్టీలో ఎవరైనా కలిసిర్రు? అబ్బాయి వీళ్ళు ఉన్న దాంట్లో ఫోటోలు చూపించమని చెప్పారు, వీళ్ళని కలిసిర్రని. ఎందుకు కలిసిర్రు? ఎలక్షన్ అంత సీరియస్గా అవుతుంటే వీళ్ళకి కలవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే అర్థం చేసుకోండి. మళ్ళా తెలంగాణ బిడ్డ అయిన సుదర్శన్ రెడ్డి గారిని బాజాబ్తు రేవంత్ రెడ్డి గారు మోసం చేసింది వాస్తవము. నేను ఇంకోటి కూడా అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని, మీరు బీసీల గురించి ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు, సంతోషం, దానికి మా పార్టీ కూడా మద్దతు చేస్తున్నారని మేము బాజాబ్తు చెప్తున్నాం. మరి వైస్ ప్రెసిడెంట్కి మన బీసీ బిడ్డ అయిన విహెచ్ హనుమంతరావుని ఎందుకు నిలబెట్టలేను? నిలబెట్టేది ఉంటుంది కదా విహెచ్ హనుమంతరావు గారిని. నీకు బీసీల మీద ప్రేమ ఉన్నప్పుడు, బీసీలకి నిజంగా న్యాయం చేయాలనుకుంటున్నప్పుడు, ఇలా బీసీ బిడ్డ అయిన మన తెలంగాణ బిడ్డ అయిన విహెచ్ హనుమంతరావును నువ్వు ఎందుకు నిలబెట్టలే? ఆయన కూడా సీనియరే కదా, చాలా సీనియర్ కదా కాంగ్రెస్ పార్టీలో. దాని తర్వాత ఆయన కూడా పెద్ద బీసీ బిడ్డ కదా, ఎందుకు నిలబెట్టలే? అంటే తెలంగాణకి ఎప్పుడూ ద్రోహం చేస్తాడు రేవంత్ రెడ్డి. ఇంకోటి చెప్తున్నా, రాజ్యసభ తెలంగాణకి ఈజీగా 100% గెలిచే రాజ్యసభను పక్క రాష్ట్రానికి అమ్ముకుంటాడు అభిషేక్కి. తెలంగాణ బిడ్డకి ఎందుకు ఇవ్వలే మరి నువ్వు ఆ రోజు పక్కా వచ్చేటోనికి? అంటే ఎందుకంటే ఈయనకు తెలంగాణ మీద ప్రేమనే లేదు. తెలంగాణకు వచ్చేదో రాజ్యసభ సీటు, తెలంగాణ ఎవరైనా వచ్చేది, తెలంగాణలో ఉన్న రాజ్యసభ మాత్రం తెలంగాణ వాళ్ళకి ఇయ్యాడు, పక్క రాష్ట్రంకి అమ్ముకుంటాడు. ఇవన్నీ వాస్తవాలా కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి. మన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రుల్ని కూడా నేను దయచేసి కోరుతా ఉన్నాను,
ఇది ఖచ్చితంగా మీ అందరూ కూడా అద్భుతంగా చూపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఈయననే క్యాండిడేట్ని నిలబెడతాడు, మళ్ళీ ఈయననే వెనుక నుంచి పొడుస్తాడు. అంటే రేవంత్ రెడ్డి గారి నీచమైన బుద్ధి అనేది దీని ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకి తెలవాలని మీరు దయచేసి మంచిగా చూపించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇక వాళ్ళ పర్సనల్ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళ పేర్లు చెప్తే మంచిగా ఉండదు. ఈ మెటీరియల్ కూడా అంతా వాళ్ళే ఇచ్చిరు నాకు. ఈ మెటీరియల్ నువ్వు చూసుకోరా బాబు అని మెటీరియల్ కూడా అందరూ వాళ్ళే ఇచ్చారు. ఈ మెటీరియల్ అంతా, లేకపోతే ఈ మెటీరియల్ నాకు ఎక్కడిది వచ్చేది. ఇక వాళ్ళ పేర్లు చెప్తే దోస్తాన్లో ద్రోహం అవుతుంది కాబట్టి రేవంత్ రెడ్డికి ద్రోహం చేసుడు అలవాటు ఉంటుంది, కానీ కౌశిక్ రెడ్డికి ద్రోహం చేసుడు అలవాటు ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలక్ట్రానిక్ మీడియా